నేను చనిపోయాను. నా ఆత్మ నరకానికి దరిదాపుల్లోకి వెళ్లి నిలబడింది. అక్కడ నాకు తెలిసిన వారు, స్నేహితులు చాలా మంది దేవుణ్ణి చూడలేకపోతున్నారు. అంధకార బ్రతుకు అయినందుకు పండ్లు పటపట కొరుక్కుంటూ బాధపడుతూ దిక్కుతోచని పరిస్థితిలో వారు ఉండడం నేను చూశాను. ఇంకొంతసేపు అయినాక నా ఆత్మ ఉత్తరించు స్థలానికి వెళ్ళింది. అక్కడ కూడా దిక్కు లేని ఆత్మలు ఎవరైనా వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా, దయగలిగిన వారు దాన ధర్మాలు పుణ్యక్రియలు చేస్తున్నారా అని ఆతృతతో ప్రభు కరుణ కొరకు ఎదురు చూడడం నేను చూశాను. ఆ తర్వాత నా ఆత్మ మోక్షానికి వెళ్ళింది. ప్రభుని దర్శించుకున్నాను. ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మల కొరకు ప్రార్థన చేయడానికి, సహాయం అందించడానికి తిరిగి నన్ను భూలోకానికి పంపించమని మనవి చేసుకున్నాను. క్షణాలలోనే నేను బ్రతికాను అని పునీత క్రిస్టీనా గారు మరణించిన తర్వాత ఆత్మలు పెట్టే ఘోష గురించి, ఆమె చూసిన యొక్క విషయాల గురించి చక్కగా వివరించారు. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన కుటుంబంలోనే కాకుండా దిక్కు లేని ఆత్మల కొరకు ప్రతిరోజు మనం దివ్య బలి పూజను సమర్పించాలి.